అందరికీ నమస్కారం. అల్లాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం బ్రెడ్తోని స్వీట్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 5 ముక్కలు, బ్రెడ్ ముక్కలు, ఒక 100 గ్రాములు బెల్లం, ఒక 5-6 బాదం పప్పులు అట్లా సన్నగా కట్ చేసుకోవాలి. 2 యాలకులు దంచుకొని పెట్టుకున్నాం. ఈ బ్రెడ్ ఎప్పుడు పెడితే అప్పుడు ఇంట్లో ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు స్వీట్ కావాలంటే బ్రెడ్తో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. ఇలా బ్రెడ్ కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇగో ఇలా ముక్కలు 4 ముక్కలు, ఒక బ్రెడ్లో 4 ముక్కలు ఇలా చేసుకోండి. ఇట్లా ముక్కలు చేసుకొని అన్నీ ఇట్లా ముక్కలు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టుకుందాం. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఇగో కొంచెం ఆయిల్ వేసుకొని బ్రెడ్ వేయించుకుంటే బాగుంటుంది. ఇగో బ్రెడ్ ముక్కలు దీంట్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ముక్కలు వేసుకొని కాల్చుకుందాం మంచిగా. ఇగో చూడండి, ఒక 5-6 ముక్కలు వేసుకొని మంచిగా అన్నీ ఇట్లా వేడి మీద కాల్చుకోవాలి. నూనె వేడి తక్కువ ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుద్ది. నూనె బాగా వేడయ్యాక వేసుకోండి. ఎర్రగేగినాయి. ఇట్లా ఎర్రగా వేయించుకున్నాక మనం తీసుకోవాలి. ఆయిల్ మంచిగా పోయేదాకా ఉంచుకొని ఎర్రగా వేయించుకోవాలి. మిగతా మొత్తం ఇట్లనే వేయించుకోవాలి. వేయించుకున్నాక మీకు చూపిస్తాం మళ్ళా. ఇగో ఇలా వేయించుకోవాలి ముక్కలన్నీ మంచిగా. చూడండి గట్టిగా ఎండిపోయినాయి. ఇట్లా వేయించుకొని ఇప్పుడు ఈ వేయించిన కళాయిలోనే ఇగో బెల్లం వేసుకుందాం మనం. ఇగో బెల్లం వేసుకొని ఇగో 1/2 గ్లాసు వాటర్ పోసుకుందాం. మంచిగా పాకం వచ్చి తీగ పాకం వచ్చేదాకా మనం దీన్ని కలుపుకోవాలి. దాంట్లో 2 ఇలాచి ఇట్లా నలగొట్టుకొని వేసుకోండి. స్మెల్ బాగుంటుంది. అంత అవసరం లేదండి. ఇగో ఇలా కలపల ఉడికితే మంచిగా బెల్లం కరిగి ఇట్లా ఉడికితే చాలు. నాక దీన్ని బంద్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఆగాక కొంచెం చల్లారాక అవి ఇందులో వేసుకుందాం. వేసి మీకు చూపిస్తా. ఇప్పుడు పాకం చల్లారిందండి, గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఇగో ఇలా వేసుకొని ఇగో ఇలా వేసి ఇలా తిప్పుకొని తీసేయటమే మనం. ఎమ్మటే ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఉంటే పాకం ఎక్కువ పట్టుద్ది. ఎమ్మటే తీసుకుంటే పాకం తక్కువ మంచిగా పట్టుద్ది. ఇలా పాకంలో వేసుకొని ఇటు పక్క పట్టాక ఇటు తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని మంచిగా వీటికి పాకం పట్టేటట్టు ఇట్లా తిప్పేసుకొని, మీరు రస్కులు ఉంటే రస్కులతో కూడా చేసుకోండి, బాగుంటుంది. మీరు రస్కులు సమయానికి లేక బ్రెడ్తో చేస్తున్నాం. ఇలా అన్నీ వేసుకొని తిప్పుకొని అన్నీ వేసి వెనక మీకు చూపిస్తాం మళ్ళీ. పాకంలో వేసుకొని ఇగో తీసుకున్నాం. దీనిపైన మనం బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్న పెట్టుకున్నాం. చూడండి ఇగో ఈ బాదం పప్పు ఇలా వేసుకోవాలి. మంచిగా అంతటా కలిసేటట్టు మంచిగా చుట్టూ మంచిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చూడండి ఇలా ఎంత బాగుందో చూడండి. చూడండి ఇలా చూడండి లోపల. చూడండి స్వీట్ లోపలంతా పాకం లోపలికి వెళ్ళింది. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది చేసుకొని టేస్ట్ చూడండి. బ్రెడ్తోని ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. మీరు కూడా మీ చుట్టాలు వచ్చిన బంధువులు ఎవరిని వచ్చినప్పుడు బ్రెడ్ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తా.
చూడండి ఇలా కరకరలాడుతుంది. టేస్ట్ బాగుంది. మీరు కూడా చేసుకోవాలని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అలనాటి అమ్మ రుచులు ప్రతిరోజు 5 గంటలకు వస్తుంది. తప్పకుండా చూడండి. చూసి కామెంట్లు పెట్టండి. మీకు కావాలనుకుంటే మేము ఎరైటీ ఏదైనా కావాలంటే మేము చేసి చూపిస్తాం.